హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఒక గజిబిజి ప్రపంచంలో బతుకుతున్నాం. ఒక కన్ఫ్యూజ్డ్ వరల్డ్ లో బతుకుతున్నాం. రోజులు సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. ఎలా గడిచిపోతున్నాయి అంటే మనకే తెలీదు. ఒక్కోసారి ఒక్కో పని చేస్తూ ఉంటాం. మనకేం కావాలి? మనం అనుకున్న దానికి వెళ్తున్నామా? లేదా రోజుకొక థాట్స్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇది కాదేమో, లైఫ్ లో ఇలా చేయకుండా ఇంకోలా చేయలేమా? లేదా ఈ గోల్ కాకుండా ఇంకో గోల్ పెట్టుకోలేమా? నేనేమైనా తప్పు చేస్తున్నానా? ఇలా మనలో మనకి తెలియకుండా ఒక సెల్ఫ్ కన్ఫ్యూజన్. అసలు ఎందుకు ఇలా చేస్తున్నాం? ఎందుకు ఇలా ఉన్నాం? చిన్నప్పటి నుంచి మనం కరెక్టే చేసామా? మనం ఇంకోలా బ్రతుకుండాల్సింది కదా? ఇలా రకరకాల థాట్స్ మనకు వస్తూ ఉంటాయి. ముందుగా మన గురించి మనకే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. మనం ఒక పెద్ద గోల్ పెట్టుకున్నాం అనుకోండి, ఏదో ఒకటి పెద్దగా ఇష్యూ చేయాలనుకున్నాం, పలానాది సాధించాలి, పలానా ప్లేస్కి వెళ్ళాలి, ఇది తీసుకోవాలి అని ఏదో ఒక గోల్ పెట్టుకున్నాం అనుకోండి, దాని నుంచి అసలు ఎందుకు డీవియేట్ అవుతున్నాం, ఎందుకు దాని నుంచి మనం డైవర్ట్ అవుతున్నాం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఇప్పుడు ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎలాన్ మస్క్ నే తీసుకోండి. ఎలాన్ మస్క్ తయారు చేసిన టెక్నాలజీ, అంటే తన కంపెనీ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని ఇంకొక పర్పస్ కోసం యూజ్ చేసుంటే అంతకంటే కొన్ని వందల రెట్ల డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నాయి. అంటే ఆ టెక్నాలజీని వేరే వాళ్ళకి పేటెంట్స్ ఇచ్చినా లేదా ఆ టెక్నాలజీకి సంబంధించి వేరే యూటిలైజేషన్ పెట్టినా ఆయనకి చాలా ఎక్కువ డబ్బులు వస్తాయట. ఒకసారి స్పేస్ ఎక్స్ మేనేజర్ ఎలాన్ మస్క్ ని ఇలా అడిగాడట, మీరు కనుక ఈ టెక్నాలజీని వేరే దానికి యూజ్ చేసుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా, కానీ మీరు ఇంకా ఎందుకు దీని మీద కూర్చుంటున్నారు అని అడిగాడు. దీనికి ఎలాన్ మస్క్ ఒక మాట అన్నాడట, నాకు ప్రపంచంలో దేనితోనూ సంబంధం లేదు, నాకొక్కటే కావాలి, నా టెక్నాలజీ మార్స్ కి వెళ్ళడానికి, ఫాస్ట్ గా వెళ్ళడానికి ఉపయోగపడుతుందా లేదా అనేది, అంతే. అంతకు మించి నాకు వేల కోట్లు వస్తాయా, దాని మీద ఇంకేమైనా బెనిఫిట్స్ వస్తాయా అనేది నాకు అవసరం లేదు, నాకు నా లక్ష్యమే కనిపిస్తుంది, దానికోసం నా టెక్నాలజీని వాడతాను అని క్లియర్ కట్ గా చెప్పేశాడు. ఒక్కసారి మన ఫోకస్ అంత పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు అసలు ఎందుకు డీవియేషన్స్ వస్తాయి, ఎందుకు డైవర్ట్ అయిపోతాం? ఇంకో విషయం కూడా, మన భూమి ఉంది. ఒక ఆస్ట్రాయిడ్ 10 రోజుల్లో మన భూమిని ఢీకొడుతుంది అనుకోండి, ఖచ్చితంగా 100% ఢీకొడుతుంది అనుకున్నాం. సో ఇప్పుడు మనం బతకాలంటే ఏదో ఒకటి చేయాలి, ఇంకొక దారే లేదు. ఆ టైంలో మనకి ఫుడ్ గుర్తురాదు, సినిమాలు గుర్తురావు, ఎంటర్టైన్మెంట్ గుర్తురాదు, అసలు ఇంకేమీ గుర్తురాదు. మనం మనల్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద ఎంత సైంటిఫిక్ గా వీలైతే అంత సైంటిఫిక్ గా రీసెర్చ్ చేస్తాం. ప్రపంచంలో సైంటిస్టులు అందరూ కూర్చుని ఎంతగా హార్డ్ వర్క్ చేస్తారు, ఎంత హడావిడిగా వార్ ఫుటింగ్ మీద వర్క్ చేస్తారు. అప్పుడు ఒక లక్ష్యం తప్ప ఇంకేమైనా కనిపిస్తుందా మనకి? ఏమీ కనిపించదు కదా. దీన్నే క్లారిటీ ఆఫ్ థాట్ అని అంటాం. మనకి భూమి మీద కొన్ని రోజులే ఉన్నాయి. ఈ రోజుల్లో మనం ఏం చేయాలి? అది చిన్న పనైనా పెద్ద పనైనా, మన గోల్ చిన్నదైనా పెద్దదైనా, దానికి ఎందుకు మనకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉండట్లేదు? ప్రెసెంట్ యూత్ లో ఈ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది చాలా మిస్ అవుతుంది. మీరు ఒక పాయింట్ గమనిస్తే, కొంతమంది ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ రెహమాన్ అనుకోండి, తను అనుకున్నదే తను చేస్తాడు, ఒక క్లియర్ థాట్ తో ఉంటాడు, అందుకే అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ అనేది వస్తుంది. అలాగే ఒక మంచి సినిమా డైరెక్టర్ అనుకోండి, తను ఆ క్రాఫ్ట్మెన్షిప్ లో పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు. ఇంకెన్ని డీవియేషన్స్ వచ్చినా వాళ్ళు పక్కకి వెళ్లరన్నమాట. మనలో కూడా ఆ ఫోకస్ ఉంటే మన ఫీల్డ్ లో మనమే నెంబర్ 1 అవుతాం. ఇక్కడ మీకు చార్లెస్ డహెగ్ రాసిన ఒక బుక్ గురించి చెప్తాను. అదే పవర్ ఆఫ్ హ్యాబిట్ అని. ఒక మనిషి ఒక పెద్ద లక్ష్యం పెట్టుకుని దానికోసం వర్క్ చేస్తూ చేస్తూ బ్రెయిన్ ని ట్రైన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనకి అల్జీమర్స్ వచ్చినా సరే మన బ్రెయిన్ ఆ పనిని ఆటోమేటిక్ గా చేసుకుంటూ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి అల్జీమర్స్ వస్తుంది, అతను అన్ని మర్చిపోతాడు, కానీ అతను టాయిలెట్ కి వెళ్లే రూట్ మాత్రం అతని బ్రెయిన్ లో ప్రోగ్రామ్ అయ్యింది. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఈ న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి? మనం డైలీ చేసే పని, ఇష్టపడే పని, రొటీన్ గా చేసే పని మన బ్రెయిన్ లో ప్రోగ్రామ్ అయిపోయింది అనమాట. సో ఒక వ్యక్తికి బ్రెయిన్ లో సగం వైరస్ వచ్చి బ్రెయిన్ పాడైపోయింది, అతని పేరు మర్చిపోయాడు, హౌస్ అడ్రస్ కూడా మర్చిపోయాడు, ఏం అడిగినా ఏది చెప్పలేడు, కానీ అతను టీవీ ఆన్ చేసుకుని తను చూసే వెబ్ సిరీస్ ఏదైతే ఉందో దాన్నే సరిగ్గా ఆన్ చేసుకున్నాడట. ఇదంతా ఎలా జరుగుతుంది? ఈ విచిత్రం ఎలా జరుగుతుంది అంటే, మన బ్రెయిన్ లో మన ఇంటెన్షన్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు, మన బ్రెయిన్ లో మన ఫోకస్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు, మన బ్రెయిన్ లో మన లక్ష్యం మాత్రమే కనబడుతుంది అన్నప్పుడు మనల్ని ఎవరు డైవర్ట్ చేయలేరు. ఒకవేళ మనం డైవర్ట్ అయ్యాము అంటే
దానికి రెస్పాన్సిబిలిటీ మాత్రం మనదే. ఈ క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోతే దాని ప్రాబ్లం మనకే ఉంటుంది, ఇంకెవరికి కాదు. కాబట్టి పవర్ ఆఫ్ హ్యాబిట్ అనేది చాలా ఇంపార్టెంట్. రొటీన్ గా మనం ఒక పనిని చాలా స్ట్రాంగ్ గా చేసినప్పుడు, కాన్ఫిడెంట్ గా చేసినప్పుడు, అది చేయకపోతే మనకేం తోచదు. మనం దానికి అలవాటు పడిపోతాం, దాని టేస్ట్ కి అలవాటు పడిపోతాం. అలానే ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ సుధా చంద్రన్, మయూరి సినిమా చాలా మంది చూసే ఉంటారు. ఆవిడ చాలా గ్రేట్ డాన్సర్. తర్వాత ఆవిడకి యాక్సిడెంట్ అయ్యి కాలు పోయింది. ఇక ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకుని, అంటే జైపూర్ ఫుడ్ పెట్టుకుని మళ్ళీ డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ చాలా దగ్గరగా, అంటే నడవగలిగే వాళ్ళు ఎలా డాన్స్ చేస్తారో అంత బాగా వేస్తుంది. జనరల్ గా జైపూర్ ఫుడ్ పెట్టుకుని అడుగులో అడుగు వేయడమే చాలా కష్టం, కానీ ఆవిడ డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మన విల్ పవర్ క్లారిటీ అనేది బ్రెయిన్ లో వస్తుంది. ఆ క్లారిటీ బ్రెయిన్ లో రాగానే మన మజిల్ సిస్టమ్, న్యూరో సిస్టమ్ అన్ని దానికి అనుగుణంగా పనిచేస్తాయి. సో ఇప్పుడు చెప్పండి, క్లారిటీ అనేది మనలో ఉంటుందా, మన అవయవాల్లో ఉంటుందా? సక్సెస్ అనేది మనలో ఉంటుందా, మన బ్రెయిన్ లో ఉంటుందా, లేదా మన చేతులు కాళ్ళలో ఉంటుందా? సో ఏదైనా సరే ఒక మనిషిని ముందుకు నడిపించేది బ్రెయిన్. అందుకే అంటారు, తనువు సహకరించకపోయినా మెదడు గట్టిగా నొక్కి మరీ మనిషికి చెప్తుంది, నువ్వు ఇలానే ఉండు అని. అదే క్లారిటీ ఆఫ్ థాట్ అంటే. సో ప్రతి ఒక్కరికి ఈ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఉండాలి. ఇంకా చెప్పుకోవాలంటే మనం ఆల్రెడీ 2025 లోకి ఎంటర్ అయ్యాం. అయితే లాస్ట్ ఇయర్ 2024 అంతా మనం ఏం చేశాం? గత 10 ఏళ్ల నుంచి ఏం చేశాం? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అయితే ఇప్పుడు ఆలోచించండి. మీరు ఆలోచించుకునే టైం వచ్చేసింది. చాలా సందర్భాల్లో మనల్ని మనం కోల్పోతూ ఉంటాం, త్యాగం చేసేస్తాం, సాక్రిఫైస్లు చేసేస్తూ ఉంటాం. మనం ఎటు పోతున్నామో మన డైరెక్షన్ తెలియకుండా మన లైఫ్ కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఇన్ఫాక్ట్ మన లైఫ్ లో ఖచ్చితంగా మన ప్రియారిటీ మాత్రం మనమై ఉండం. ఎన్నో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అండ్ ఎక్స్టర్నల్ సర్కమ్స్టెన్సెస్ మన పైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో ఇదే కరెక్ట్ టైం ఒక్కసారి మన గురించి మనం ఆలోచించుకోవడానికి. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఇంతకాలం ఏం చేశాం? లైఫ్ అనేది ఏదైనా సరే ఒక ఫ్లూయిడ్ కాన్సెప్ట్ లాంటిది. పవర్ అనేది కూడా ఒక ఫ్లూయిడ్ కాన్సెప్ట్. మిగతావన్నీ కూడా ఫ్లూయిడ్ కాన్సెప్ట్సే. ఎప్పుడు ఏమొస్తాయో ఏమి పోతాయో మనకి తెలియదు. అంతెందుకు, రేపు నేను ఉంటానా లేదా అనేది కూడా నాకు తెలియదు. ఎంత పెద్ద పవర్ఫుల్ పర్సన్ అయినా సరే, లేదా ఎంత బాగా పేరున్న పర్సన్ అయినా సరే, ఎంత గొప్ప లైఫ్ అనుకున్నా సరే, అది ఫ్లూయిడ్ అనే చెప్పాలి. ఇది శాశ్వతం అనుకోవడానికి భూమి మీద ఏదీ లేదు. అలాంటప్పుడు మనిషికుండే ఆదర్శం ఏంటంటే, ఫస్ట్ మనకేం కావాలి, మనం ఏం నేర్చుకోవాలి, మనం ఏం తెలుసుకోవాలి. ముఖ్యంగా పాస్ట్ లో అయినా బతుకుదాం, ఫ్యూచర్ లో అయినా బతుకుదాం అని అనుకుంటే ప్రెజెంట్ ని మిస్ అవుతాం. ఇలా కాకుండా ఇప్పటి నుంచి, అంటే ఈ క్షణం నుంచి నీ లైఫ్ లో జరుగుతున్న ఎవ్రీ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. మనం ఉండే మూమెంట్స్, మనం చేసే మూమెంట్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. డైన్ ఇంటెన్స్ లివింగ్ అంటారు. అంటే మనం ఉన్న మూమెంట్ లో బతకాలి అన్నమాట. అలా కాకుండా పాస్ట్ లో బతుకుతాను, ఫ్యూచర్ లో బతుకుతాను అనకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి మన కోసం మనం బతకాలి. ఇవన్నీ కాకుండా భూమి మీద జనమందరి కోసం బతికే వాళ్ళు చాలా మందే ఉంటారు. అంటే ఇంకొకళ్ళు ఏమనుకుంటారో, ఇంకొకరిని బాధ పెట్టకూడదనో, లేదా వాళ్ళని సంతోష పెట్టాలనో అన్నమాట. ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ మనకేం కావాలి, మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే హ్యాపీగా ఉంటాం అనేది ఆలోచించాలి. ఇలా ఈ సంవత్సరం దృష్టి పెట్టి మనం ఏం చేస్తే, అంటే లైఫ్ అంటే జాయ్, ఎంజాయ్మెంట్ అని కాదు. మనం ఎంత కష్టపడినా మనకిష్టమైన పనులు మనం చేస్తున్నప్పుడు మనలో మనం చాలా సంతోషంగా ఉంటాం. సో ఈ రోజు నుంచి వచ్చే 3 రోజుల పాటు, లాస్ట్ 1 year పాటు ఎలా బతికాం, ఆ టైంలో ఏం చేసాం అనే ఆలోచించుకుని, మనం పుట్టినప్పటి నుంచి మన లైఫ్ ఎలా ఉందో ఆలోచించుకుని, దాన్ని ఏ విధంగా అయినా సరే మార్చుకోగలమా, ఏ విధంగా అయినా సరే దానికి సంబంధించి మనం కొత్తగా ఆలోచించగలమా అని ఒక్కసారి ఆలోచించుకుని, మనకి ఇష్టం ఉన్నట్టు, మనకి నచ్చిన ఫీల్డ్ లో మనకి ఏదైతే ప్యాషన్ అనిపిస్తుందో మనం అదే చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది కదా. ఈ మూమెంట్ లో బతికేస్తే ఇంకా బాగుంటుందేమో కదా. మనం దేని మీద డిపెండ్ అవ్వకూడదు. లైఫ్ లో ఇది ఉంటేనే నేను బాగుంటాను, ఇలా జరిగితేనే నేను బాగుంటాను, లేదా ఇది ఉంటేనే, ఇలా చేస్తేనే నేను బాగుంటాను అని అనుకోకుండా, ఏ కండిషన్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా మనం బాగుండాలి. ఈ లైఫ్ ఒక్కసారి వస్తుంది. ఇన్ని వందల వేల కోట్ల జీవరాశుల్లో మనిషి జీవితం ఒక్కసారి వచ్చింది కాబట్టి, అది కూడా చాలా టెంపరీ లైఫ్ కాబట్టి, మన లైఫ్ ని ఎలా రిఫైన్ చేసుకోగలం, ఏ విధంగా ఫార్వర్డ్ వెళ్ళగలం,
ఏ విధంగా ప్రోగ్రెసివ్ గా వెళ్ళగలం? ఎందుకంటే ఎంతో మంది గొప్ప వాళ్ళు తమ లైఫ్ లో ఎన్ని సాక్రిఫైజెస్ చేస్తున్నారు చెప్పండి. సో ఎవరి జీవితం వాళ్ళది. ఏది బాగుంటుందో అదే చేయండి. కష్టపడడం నచ్చితే కష్టపడండి, లేదు హ్యాపీగా ఉండడం నచ్చితే హ్యాపీగా ఉండండి. ఇదే లివ్ యువర్ లైఫ్, లవ్ యువర్ లైఫ్. ఇదే ఈ ఇయర్ లో మనం ఆలోచించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. సో ఫ్రెండ్స్, లైఫ్ లో క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మన ఛానల్ ని కనుక ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. Thanks for watching. Catch you in the next video.